హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోనసీమ అందాలు బై దేవి. ఈరోజు సింపుల్గా ఇంట్లోనే వెజ్ బిర్యానీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. అలానే రైస్ నేను ఈ గ్లాస్తో 2.5 గ్లాసెస్ ఆఫ్ మామూలు రైస్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అలానే హోల్ బిర్యానీ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 జీడిపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, టొమాటో, కర్రీ లీవ్స్, ఇంకా పొటాటో, క్యారెట్, ఇలా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఇక్కడ మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మిల్ మేకర్ని ఒక గుప్పెడి వరకు తీసుకుని వాటిని ముందుగానే నానబెట్టుకుని అవి వేసుకున్నాను ఫ్రెండ్స్. మిల్ మేకర్ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ప్లేట్ వేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని వాటర్ మొత్తం తీసేసి రైస్ని మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట. ముందు రైస్ వేసుకోవడం వల్ల రైస్ మంచి టేస్ట్ ఉంటుంది. రైస్ అంతా వేసిన తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రైస్ని స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అనేది ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక నేను 2.5 గ్లాసెస్ వాటర్ రైస్ తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని నెయ్యి ఉంటే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. బియ్యం విడిపోకుండా మెతుకు అంటుకోకుండా బాగా వస్తుంది. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసి దీనిపైన ప్లేట్ వేసి హై ఫ్లేమ్లో 4 నుంచి 5 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. ఇలా చేసుకుంటే రైస్ ఇంచక పొంగుతూ ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీలో వెజ్ బిర్యానీ ఈ రకంగా చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బిర్యానీ మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుని సన్నగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఇలా బాగా కుక్ చేసుకోవాలన్నమాట. అస్తమాట్లు ఇంకా కదపకుండా ప్లేట్ వేసేసి దీనిపైన హై ఫ్లేమ్లో 4 నుంచి 5 నిమిషాలు కుక్ చేసుకుని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ కుక్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.